అందరూ చెప్పండి, ద హార్వెస్ట్ ఈజ్ వైట్. యోహాను సువార్త 4:35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చున్నవి. ఎవరెవరైతే ఇది ఎప్పుడు జరుగుతుందో, ఇది ఎప్పుడు అవుతుందో, నా కొడుకు చేస్తాడు, లేదు లేదు లేదు, ఇది యేసయ్య విత్తనం తర్వాత కాలం మారిపోయింది, ఎప్పుడు స్వస్థపరుస్తాడో, ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటానో, ఇప్పుడే నువ్వు రిటైర్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది, ఇప్పుడే ఆ సంపాదన పొందుకొని నువ్వు సేవ మొదలు పెట్టచ్చు, ఎప్పుడు పోగేస్తానో. గాడ్ ఈజ్ చేంజింగ్. అందరూ చెప్పండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవేనండి. పక్కనతో చెప్పండి, నీ డ్రీమ్ ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చిందని చెప్పండి. నాట్ వన్ డే, నాట్ టుమారో. దిస్ ఈజ్ ఎ ప్రాఫిటిక్ సామన్. ఇఫ్ యూ కెన్ బిలీవ్, రిసీవ్ ఇట్. ఇప్పుడే తెల్లబారి కోతకు. ఇప్పుడు అందరూ చెప్పండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. అందరూ చెప్పండి, నేను ఆశిస్తున్నది ఎప్పుడో జరుగుతుంది అన్నది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చేసిందో వచ్చాను. దే కెన్ డూ నథింగ్ బట్ ఐ మేడ్ యూ టు ఫియర్, టు పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. మీకు తెలుసా, ఇలాంటి వాక్యం వినడం వల్ల రేపు పొద్దున్న మీరు మర్చిపోవచ్చు, మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ వాక్యం మీకు గుర్తొచ్చి మీకు ఉపయోగపడుతుంది. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. 24. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదున నేను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. So God is telling him, you can have a resurrection now. పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఈమెదేమంటున్నాడు, నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది. ఇఫ్ యూ క్యాన్ సీ ద హార్వెస్ట్ నౌ, యూ క్యాన్ రిసీవ్ యువర్ బ్రదర్ రైట్ నౌ. అంటే పునరుద్ధానం రిటైర్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎంతో ఎప్పుడుదో దాకా 10 years అవసరంలే. యేసయ్య విత్తనం విత్తాడు కనుక నువ్వు ఇమ్మీడియట్గా పంట కోసుకోవచ్చు అంటున్నాడు దేవుడు. సో యూ క్యాన్ రీప్ ద హార్వెస్ట్ బికాస్ ఆఫ్ దిస్ హెవీ ప్రైస్ సీడ్. ద సీడ్ హ్యాస్ హెవీ ప్రైస్. చనిపోయినను బ్రతుకునంటే ఆయన అంటాడు, పునరుద్ధానము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను రిజరాక్షన్. కానీ తర్వాత అసలు యాక్చువల్గా లాజరస్ బతికే ఉండాలా, కానీ ఇది వాళ్ళు ఎవ్వరికీ ఎక్కలేదు కనుక అందరూ చనిపోయారు. యు సీ దట్? యా, బికాస్ దే డిడ్ంట్ టేక్ ఇట్. హీ హాజ్ ఫోర్స్ఫుల్లీ షోడ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఎప్పుడో జరగాల్సింది చాలామంది తరముల పాటు పితరులెవరిలో చూడండి ఈ మర్మము పొందుకున్న వాళ్ళు చూడొచ్చు. అంటే 2000 సంవత్సరాలు ఎవరూ దీన్ని ఎలా చూడలేదు కనుక ఇలాంటి ఉద్యమాలు జరగలేదు. ఈ రోజు ఈ వాక్యం బోధించిన తర్వాత ఇటువంటి ఉద్యమములో దేవుడు ఆరంభించడానికి మీలో అనేకులను తాకొచ్చు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ కామెంటింగ్ ఆన్ దట్ పర్సన్. ఓకే, సో యూ విల్ హ్యావ్ మెనీ విలేజెస్. యేసుప్రభు గారికి విలేజ్ చాలా వెరీ 3.5 years ఐ నీడ్ టు గో టు మెనీ విలేజెస్. కమ్ ఆన్ మ్యాన్, రకరకాల మాట్లాడుకుంటున్నారు. ఫినిష్ ఆఫ్ ఎవ్రీథింగ్. యోహాను 12:19 చదవండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు పరిసయ్యులు 3 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు ఆయన ఆపుదామని. ఇంకెక్కడితో ఆపేద్దాం అనుకున్నారు. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై 3.5 సంవత్సరములు మన ఆర్మీ, మన డబ్బు, మన సంపద అన్ని ఉపయోగించి మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినది. బికాజ్ దే డిసైడెడ్ టు కిల్ ద పీపుల్. వరల్డ్ వెంట్ విత్ హిమ్. హీ వాస్ బిజీ ఇన్ దట్ స్టఫ్. ఎందుకంటే ఆయన సిస్టమ్ ఏం చేశాడు? హీ చేంజ్ సిస్టమ్. టుడే బై దిస్, అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇది వాక్యంలో ఉందా లేదా? ఉంది. బట్ పీపుల్ డి నాట్ రిసీవ్ ఇట్. బట్ గాడ్ ఈజ్ నౌ ఎన్లైట్నింగ్ యూ విత్ దట్ ఓల్డ్ రెవల్యూషన్. ఇప్పుడు ఇది మీకు ఫ్రెష్ మన్నా. చాలామంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మారిపోతుంది, మీ ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. యూ కెన్ హ్యావ్ యువర్ యంగ్ బాడీ ఇన్ ద ఓల్డ్ ఏజ్ నౌ. రిజరక్షన్లో చూడండి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత వచ్చే యవ్వన శరీరము నీకు 60 ఏళ్ళకి రావచ్చు. యా, సారా అండ్ రెబెకా, యు సీ దట్ నౌ ద సిస్టమ్. అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, డోంట్ వెయిట్ ఫర్ ఎనీ టెస్టిమోనీ, క్రియేట్ అండ్ జనరేట్ ఎ టెస్టిమోనీ. జీసస్ డిడ్ దట్. అందుకే అంటున్నాడు, పంట రెడీగా ఉంది, కోసుకో. డోంట్ వెయిట్ దట్ somebody does. No, take it off. That's what he's telling me. I paid a heavy price. Don't postpone. యోహాను సువార్త 11:25. John 11:39 and 40. 39-40. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంటే రిసీవింగ్ ఎ న్యూ రెవల్యూషన్. వాళ్ళకేం తెలుసు?
పునరుద్ధానాన్ని మళ్ళా వస్తానులే అప్పుడు వస్తాను అనుకున్నాడు. కానీ ఏంటి, ఇప్పుడే నేను ఆ పునరుద్ధానాన్ని కూడా అంటున్నాడు. హీస్ టెల్లింగ్ దెమ్. కాబట్టి యూ కెన్ గెట్ సమ్ థింగ్స్ నౌ. అంటే నువ్వు గనక ఆ వాక్యాన్ని ఇప్పుడు నమ్మితే లోక పద్ధతులను దాటిపోతావు, లోక పద్ధతుల్లో ఇరుక్కుపోవు. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ మై వర్డ్, యూ క్యాన్ చేంజ్ ద కల్చర్ అండ్ సిస్టమ్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. సో వాట్ ఈస్ గ్లోరీ హియర్? వాట్ ఈస్ గ్లోరీ? గ్లోరీ ఈజ్ చేంజింగ్ ద ట్రెడిషనల్ సిస్టమ్స్. అంటే ఏంటి, ఏదైతే 50 ఏళ్ళు పడుతుందో, ఏదైతే 1000 ఏళ్ళు పడుతుందో, ఏదైతే అసాధ్యమో మహిమలో అది సాధ్యము అన్నాడు. గ్లోరీ మేక్స్ ఇట్ పాసిబుల్. ఎంతమంది ఇతరులకు పద్ధతులను మార్చి షాక్ ఇద్దామని చూస్తాం. How many want to introduce Jesus as something which changes the culture and the systems, the old tradition? They will fight. But యోహాను 12:9-10. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. ఏమని చెప్పేద్దాం అనుకున్నారంట? They want to terminate the product of the new wine, not just the teaching of Jesus, not the one who preaches, but the testimony also. అంటే వేరుతో సహా ఈ కల్చర్, న్యూ కల్చర్ వద్దు, పాత కల్చరే కావాలా అని పాత వాళ్ళు చంపడానికి ప్రయత్నించి. ఇప్పుడు చెప్పండి, మహిమలో ఎంతమంది బ్లెస్ అవుతారు? గ్లోరీలో సంథింగ్ గుడ్ ఈజ్ గివింగ్ గుడ్. దే ఆర్ ఫైటింగ్ టు కిల్ ద గుడ్. అంటే ఏంటి, అందరూ అండర్స్టాండింగ్ అనండి, జ్ఞానము అనండి. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించాలంట? among all the getting, get understanding, because you kill what you don't understand. నీకు ఏది అర్థం కాదో దాన్ని నువ్వు చంపుతావంట. యూ స్పీక్ నెగిటివ్ వర్డ్, యూ టాక్ డౌన్ ఆన్ వాట్ యూ డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ వేర్ యూ స్టాప్ దట్. నువ్వు దేన్నైతే గణపరచవో అది నీకు రాదు. యూ విల్ నెవర్ రిసీవ్ వాట్ యూ డోంట్ హానర్. యూ విల్ ఓన్లీ రిసీవ్ వాట్ యూ హానర్. ఒకవేళ వాళ్ళు దాన్ని చూసి ఇది నిజము, ఇది జరుగుతుంది, ఆమె నన్ను ఈరోజు ఎంతమంది అంటున్నారో, ఈ రోజు నుంచి మీ జీవితము, మీ స్టైలు బారిపోతుంది. అందరిలాంటి పద్ధతులు ఉండవు. యువర్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్, యువర్ థింకింగ్ విల్ చేంజ్. యోహాను 14:10-14. John 14:10-14. యోహాను సువార్త 14:10-14. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేను. ఈ సిస్టమ్ మారుద్దామని ఎవరు ప్రయత్నిస్తున్నారు? యాక్చువల్గా దీన్ని సృష్టించి దీన్ని చేసిన తండ్రే. ఓన్ గాడ్ ఈజ్ నౌ స్ట్రగ్లింగ్ టు చేంజ్ ద సిస్టమ్. That's the reason why God is telling, if at all, I will only wait until people you are used to this. Even though it is new, but it is very powerful. Okay, you're getting it. Blessed are you. Blessed are you. ఈ వాక్యం విని మీకు కొన్ని విషయాలు ఆలస్యం అవుతుందో అవనేయండి, ఏం మారలేదు అనుకోండి. ఈ వాక్యం అలాగే ధ్యానిస్తున్నందుకు ఏదో ఒక టైంలో మీకు స్పీడప్ అయిపోతాయి థింగ్స్ అన్నీ. హోల్డ్ ఆన్ టు దిస్ న్యూ రెవల్యూషన్. పక్కన చెప్పండి, ఈ కొత్త ద్రాక్షారసాన్ని పట్టుకోనండి. ఓకే, తండ్రి యందు నా తండ్రి మీద చెప్పుచున్నాను, నా అంతా నేను చెప్పట్లేదు, తండ్రి నేను నివసించు తన క్రియలు. దిస్ ఇస్ గాడ్. సో దేవుడు చెప్పాడు, ఏసే చెప్పాడు, నేను ఆయన తీసుకుని వద్దు, నా కుమారుడు వాళ్ళు ఎవరు ముట్టుకోక, అదిగో చేపలను పట్టుకో, చేపలోడా అన్నీ పట్టుకో, ఆ సొంకని పట్టుకో, ఆడు పాపయాడు అన్నీ పట్టుకోదా. ఏళ్ళనా పర్ఫెక్ట్ పీపుల్ వీళ్ళు. ఎవరికైతే ఈ వాక్యం అర్థమవుతుందో, యు ఆర్ బీయింగ్ పర్ఫెక్టెడ్. మీరేమంటారు తెలుసా? తండ్రి ఆనందపడతాడు, అమ్మయ్య నా సిస్టమ్కి వీళ్ళు అలవాటు పడుతున్నారు. యువర్ మైండ్ సెట్ ఈస్ చేంజింగ్. అంతే, అందరిలాగా ఆలోచించడం కాదు. ఇది కనుక ఎక్కింది, ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ దిస్, ఇట్ వోంట్ బీ టూ లాంగ్. ద సిస్టమ్, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్? 4-5 years, 100 crore harvest. You're receiving now. For 2000 years, you didn't receive it. How can for 4-5 years? Yeah. All right, this is what is happening. 11. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అంటే చూడండి, సూపర్ న్యాచురల్ ఎవరికి? సూపర్ న్యాచురల్ అనండి. సూపర్ న్యాచురల్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. చాలామంది ప్రార్థన చేస్తారు అద్భుతాలు జరగాలి. సూపర్ న్యాచురల్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. సూపర్ న్యాచురల్ ఈజ్ దోస్ హూ వాంట్ టు చేంజ్ ద సీజన్. ఈ కాలము, తండ్రి చిత్తము కాలం మార్చడానికి ఏమిచ్చాడు? సీజన్. ఎవ్రీ టైమ్ గాడ్ వాంట్స్ యూ టు చేంజ్ ద సీజన్, విల్ గివ్ సూపర్ న్యాచురల్. అందుకే ఇంతకుముందు ఎంతమంది ఎన్ని గొప్ప పనులు చేసినా దే ఆర్ ద పైరట్స్, బికాస్ దే యూజ్డ్ ఇట్ టు చేంజ్ ద సీజన్. ద సూపర్ న్యాచురల్ ఈజ్ టు చేంజ్ ద సీజన్. ఓకే, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడు, లేదా ఈ క్రియల నిమిత్తమై నమ్ముడు. చదవండి 12.
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నేను కొన్ని కార్యాలు చేశాను, కానీ ఇప్పుడు నేను విత్తనం విత్తిన తర్వాత నేను ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను. నేను ఈ విత్తనానికి పంట మీరు కోసుకోవాలంటున్నాడు. నేను ఇప్పుడు దాకా చేసిన విత్తనానికి ముందా తర్వాత? ముందు. విత్తనం తర్వాత పంట ఎవరు కోసుకోవాలంట? ఎవరు కుదిలేశాడు పంట? సో యూ డోంట్ నీడ్ టు నౌ సో ఓన్లీ రీప్. సంబడి ఈజ్ చేంజింగ్ దేర్ సీజన్స్ టుడే. చాలామంది మీ కాలములను మార్చుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు? దీన్ని ఎలా ఉపయోగించు? ప్రభువా, నేను నా భర్తని నా పిల్లల్ని వదిలి ఇక్కడ నేను 4 ఏళ్ళు పనిచేయాలా, లేకపోతే 20 ఏళ్ళు పనిచేయాలా. కానీ ఇప్పుడు నువ్వేమని ప్రార్థిస్తావు? ఆ 20 ఏళ్ల పని నేను 2 ఏళ్ళలో ముగించుకొని వెళ్ళిపోతాను అని ప్రార్థించాలి నువ్వు. దిస్ ఈజ్ హౌ ఇట్ కెన్ హెల్ప్ యూ. ఇప్పుడు ఈ ఇల్లు కొని కట్టాలంటే ఎలాగా? మీరు కట్టని పురమును నీకు ఇస్తాను. గాడ్ విల్ గివ్ యూ. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. యూర్ గెటింగ్ ఇట్ నౌ? ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ఇట్ టు దట్ లెవెల్ అండ్ బీ బ్లెస్డ్. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా అనండి. అంటే ఇప్పుడు దాకా పీపుల్ డిడ్ నాట్ టేక్ ఎ మైండ్ సెట్. They did not take this into their mindset. If you can say it's white, go take it అన్నాడు దేవుడు. పక్కన వాళ్ళు చెప్పండి, నీ డ్రీమ్ తెల్లగా ఉంది, వెళ్ళి కోసుకోవాలండి. ఇప్పుడు నీకు విశ్వాసం రాకపోవచ్చు, కానీ మాట పదే అనుకుంటున్నావు అనుకోండి. ఈజ్ నౌ గివింగ్ యూ మోర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఓకే, నౌ దెర్ ఆర్ 2 things that you need to take care of in this speeding up process. ఓకే, 2 కాషన్స్ అని పెట్టుకోండి. చూడండి, ఎప్పుడైనా మీకు ఏదైనా కొన్నప్పుడు బ్యాటరీ ఏమైనా ఇచ్చినప్పుడు డోంట్ త్రో ఇట్ ఇన్ వాటర్ అని ఉంటుంది. కొన్ని ఉంటాయి వాటర్ రెసిస్టెంట్ అని. అది వాటర్ రెసిస్టెంట్ కాకపోతే ఏం చేయాలి? కొన్ని ఐఫోన్స్ అనుకో, అంటే నీళ్ళు పడితే ఏమైపోతే అయిపోయింది అంతే, ఫ్లాట్. అలాగే దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. ఓకే, బట్ గాడ్ విల్ స్టిల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐఎమ్ గివింగ్ యూ 2 things. ఓకే, హెబ్రూస్ 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. భారము అనేది అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో వెయిట్ అంటారు. గాడ్ విల్ ఫర్గివ్ యూ. దేవుడు క్షమిస్తాడు, కరెక్టే. గ్రేస్ will forgive you, past, present and future. I believe it, no doubt about it. But every time you mess up, you add up weight for yourself for some time. ఆ 2-3 రోజులు ఆ వెయిట్ నిన్ను స్లో చేస్తుందంట. ఏం చేస్తుందంట? స్లో. సో సిన్ విల్ స్లో అప్ యువర్ ప్రాసెస్. ప్రే ఫర్ యువర్ వీక్నెస్. అందరూ చెప్పండి, నా బలహీనత విషయమే నేను ప్రార్థించుకుంటా. ద బెస్ట్ ప్రేయర్ ఈజ్ టు ప్రే ఫర్ యువర్ వీక్నెస్. ఎవరైతే వారి బలహీనత కొరకు ప్రార్థించుకుంటారో వాళ్ళకంట బలవంతులు ఇంకొకరు ఎవరు లేరంట భూమి మీద. Okay, so this is one of the powerful stuff you need to learn. Okay, so put down weight. Ante if you want to do some things, put on the weight. Pakkana teppukondi, baruvu tagginchukondi. Not the physical weight. I'm talking about the things that put you down. Okay, yeah, this is what God sometimes tells us. English lo untado telusa? Number 1, first dantlo, lay aside every weight. Ante weight em chestadi? Suppose entala unnavu nuvu 120 kgs, అవతల 60 kgs. ఎవరు స్పీడ్ పరిగెడతారు? ఎవరు స్పీడ్ పరిగెడతాడు? గురికి వాడు వెళ్ళిపోతాడు. అంటే నువ్వు నీ రాజ్యంలో 2000 సంవత్సరాలకి 2% చేయకుండా 2 సంవత్సరాల్లో 200% చేయాలనుకుంటే పుట్ డౌన్ ఇట్ అండ్ విల్ బి స్పీడింగ్ అప్. పక్కన చెప్పి స్పీడ్ అప్ అనండి. పుట్ డౌన్ సమ్ వెయిట్ అండ్ స్పీడ్ అప్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాజ్ ఈవెన్ టెల్లింగ్ పీపుల్. ఓకే, నౌ కీర్తనలు 81:13-14. కీర్తనలు 81:13-14. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హియరింగ్ విల్ బ్రింగ్ యూ ఒబీడియన్స్. హియరింగ్ మెనీ టైమ్స్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్లీ ఒబీడియంట్. అందుకే వినుట వల్ల ఏమొస్తుందంట? బాగా వినుట వల్ల కూడా ఏమొస్తుందంట? విశ్వాసం. దేవుని మాట వలన. So God wants you to hear many times. Anything that you could not do, hear it many times. You will do it. You hear it many times. You hear it many times. You do it. చూడండి, అయ్యో నా ప్రజలు నా మాట విని ఇజ్రాయేల్ నా మార్గం అనుసరించిన ఎంత మేలు. చదవండి 14. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును. వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. So you speed up and release God if you are an obedient person. నీవు విని విధేయత చూపిస్తే కనుక శత్రువులను వేగిరంగా తొక్కుతావంట. లేకపోతే ఒకవేళ నువ్వు వినకపోతే ఏం పెరిగిద్దంట? బరువు అనండి. చూడండి, ఇప్పుడు బాడీ బిల్డర్స్ అవన్నీ పెట్టుకుంటారు. ఎత్తితే గొప్ప, అది పెట్టుకుని ఎత్తడమే గొప్ప, అది పెట్టుకుని నడితే ఎలా ఉంటుంది? అవునా? 10 kg to 20 kgs ఇక్కడ, 20 kgs ఇక్కడ వీల్స్ ఉంటాయి.
లేకపోతే వీళ్ళు పట్టుకుంటారు బాడీ 10 kgs అదేంటది అట్లా ఏమంటారు డంబెల్స్, ఓకే, ఆర్ బాక్సింగ్ ఆర్ వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు కదా, వీల్స్ పట్టుకుంటే అది వెళ్ళడం అంటే కష్టం, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ సమ్ టైమ్స్ విల్ పుట్ యూ డౌన్, స్లో అప్. అందుకే ఇక్కడేమో స్పీడింగ్ అప్ అండ్ ద వెయిట్ విల్ స్లో యూ డౌన్. సో మోర్ హియరింగ్ అంటే ఇక్కడ డోంట్ ఫోకస్ ఆన్ ద సిన్, ఫోకస్ ఆన్ మోర్ హియరింగ్. వినుట అనండి. గాడ్స్ టెల్లింగ్ సమ్ థింగ్స్ నౌ. హీస్ టెల్లింగ్ don't wait for somebody to move things. This is my sermon. Don't wait for somebody to move things. Don't wait for me to move things. ఎవరో ఏదో చేస్తే ఫాలో అవుదాం అని కాదు. God is telling you can move me. Your faith and belief will move God. మనం చాలాసార్లు అనుకోవచ్చు ఎవరో వస్తారు, దేవుడు ఏదో చేస్తాడు. నో 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 నో. You can take this book and move me to do that. ఈ భూమి మీద ఎక్కడ ఎవరో చేయకపోయినా ఇందులోంచి నువ్వు ఒకటి తీసుకొని అది నువ్వు దాన్ని అడిగి చేయొచ్చు అని దేవుడు చెప్తున్నాడు. నోబడీ ఈస్ డూయింగ్, యూ కెన్ టేక్ ఇట్ అండ్ డూ ఇట్. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ నౌ టెల్లింగ్ యూ. సో నౌ పుట్ డౌన్ సమ్ వెయిట్ అండ్ హియర్ మోర్. అందరూ చెప్పండి, ఎక్కువ వినాలా. సో గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ పుట్ డౌన్ సమ్ థింగ్స్. మీ కాలములు సమయములు మీరే మార్చుకోవచ్చు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరే. చేంజ్ ద సీజన్స్. విశ్వాసం పెట్టు అనండి. సో నౌ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇస్ దిస్ ఈజ్ నథింగ్. యూ షుడ్ ట్యాప్ ఇంటూ నేను నీకు చెప్పబోయే కాలంలోకి వెళ్ళాలంటున్నారు. ఈ 11 మంది శిష్యులు అలా చేశారా లేదా? ఎస్. వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ కాలం మారిపోయి, అక్కడికి వెళ్తే ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పద్ధతులు ఉన్నా సరే వాళ్ళున్న 1 నెల వారము 10 రోజుల్లో వాళ్ళని ఏమని వారు తెలుసా? అపోస్తులని భూలోకము ఇదిగో లోకమును అంటే పద్ధతుల్ని ప్రణాళికల్ని సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి వచ్చే చరిత్ర గల ఆ యొక్క సంప్రదాయ పద్ధతులనంట 1 నెలలో ఊడిసి మార్చేస్తున్నారంట. వాట్ ఆర్ దిస్ పీపుల్? నేను ఇది మాట్లాడుతుండగా మీలోకి అభిషేకం వస్తుంది. యూ కెన్ ఈవెన్ ట్యాప్ ఇన్ టు దాట్. యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజ్. ఎంతమందికి ఇది ఆలోచించడానికి రెడీ అయ్యారు? ఓకే, వెన్ జీసస్ బ్లూ దే రిసీవ్ ద ఇంపార్టేషన్. ఓకే, వెన్ ఈ లేడ్ హ్యాండ్ దే రిసీవ్ ద ఇంపార్టేషన్. కొంతమంది వింటుంటేనే ఇంపార్టేషన్ వస్తుందండి. యూ హియర్ యూ రిసీవ్ ఇంపార్టేషన్. ఓకే, అండ్ నౌ గాడ్ ఈస్ టెల్లింగ్ ట్రై టు టేక్ ద హార్వెస్ట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ ద క్రాస్. గ్రేటర్ థింగ్స్ అనండి. అంటే ఏంటి? ఇవన్నీ ఏం థింగ్స్? స్మాల్ థింగ్స్. ఇవన్నీ ఏం థింగ్స్ అంట? స్మాల్ థింగ్స్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ ఆఫ్టర్ మై సీడ్ స్టార్ట్ డూయింగ్ గ్రేటర్ థింగ్. ఎవ్రీబడి సేస్ ఐ రెడ్ ద బైబుల్, ఐ డిడ్ంట్ చేంజ్. He says, I read the Bible. And he picks up negative things. But regarding the greater things, he will be stuck in it 100%. I'm announcing this. మీరు చూడండి. I don't know whether it's months or years. As God is giving you, you can boldly declare some things. If God doesn't tell you, you can't say these words. చెవులు గలవాడు ధన్యుడు వినుడుగాక. All right. So, ఇది you can use it for a big thing or a small thing. మీ పరిస్థితి కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఏ పరిస్థితి అయినా సరే. ఓకే, అందుకే అంటాడు దేవుని వాక్యం అద్దం లాంటిదంట. ఆ అద్దంలో చూసుకుంటూ మహిమ నుంచి. సో యూ పుట్ డౌన్ సమ్. ఇక్కడ నల్ల మరక ఉంది, ఎక్కువ మేకప్ వేసే, రైట్? సీ దట్? యా, యూ డూ దట్. దట్స్ హౌ యూ చేంజ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. దిస్ ఈజ్ హౌ యూ డూ దట్. ఇది ఇంకా పోలేదు ఈ కూర మరక, అక్కడ ఇంకా నిమ్మకాయ ఉప్పు పెట్టి ఆ రిన్ను పెట్టి దే క్లీన్ ఇట్ మోర్. దట్స్ హౌ యూ గ్రో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. అలాగే మనము దేవుడు కొత్తగా చెప్పిన పాత పద్ధతులు వేసేస్తున్నాం కాబట్టి అన్ని పాత అయిపోతున్నాయి. వీ హీన్ యూజింగ్ ద న్యూ సిస్టమ్ ఇన్ ద ఓల్డ్ వే. ఈ రోజు తర్వాత ఈ ఆలోచన ఎవరికైతే మనసులో ఉంటుందో దాని ప్రకారము మీరు కొంతకాలానికి ఆ స్పీడ్ అందుకుంటారు. బట్ సంబడి హూ ఆర్ ప్రిపేర్డ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. దోస్ హూ బీన్ టాట్ వెల్. ఓకే, యు ఆర్ రెడీ ఫర్ దాట్? ఓకే, నాట్ ఓన్లీ హియర్, దిస్ వర్క్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ వేర్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఏమంటున్నాడో తెలుసా? పీపుల్ ఆర్ సిట్టింగ్ దేర్. ఇది చేస్తాడా చేయడా? పీపుల్ ఆర్ వెయిటింగ్ ఆన్ మీ. వాళ్ళు నా మీద వెయిట్ చేస్తున్నారు, నేనేమో వాళ్ళ మీద వెయిట్ చేస్తున్నాను అంటున్నాడు. యు సీ దట్? లైక్ లెట్ దెమ్ మూవ్ మీ ఆఫ్టర్ ద సోయింగ్ ద మైటీ సీడ్. అందరూ చెప్పండి, ఆయన గొప్ప కార్యాలకి మనమే యేసయ్యను కదిలించాలా. బికాస్ హీ ఆల్రెడీ సోడ్ ద సీడ్స్, టెల్లింగ్ నౌ పుష్ మీ ఫర్ ద హార్వెస్ట్. Go reap you for yourself the harvest. Okay? He's telling in a way, think very, very, very big. Somebody say very, 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 very big. So change the traditions and customs. Okay, right. For you, you go ahead.
I'm waiting for people to believe for uncommon things, to believe for great uncommon things. అందరూ చెప్పండి, యేసయ్యా నీవు చూస్తున్నవి, నీవు వేచి ఉన్నది నా విశ్వాసము కొరకు. ఈరోజు నా విశ్వాసాన్ని నీకు చూపిస్తున్నాను, ఆ సామర్థ్యాన్ని నాకు దయచేయి. యా, బికాస్ హీస్ టెల్లింగ్, no, 6,000 years I'm going to wind this up. I'm going to wind it up. If you can believe in 60 years, I'm going to wind it up. Or 600 years, I'll wind it up. Wind it up అంటే తెలుసా? అంటే ఏంటి? భూమి సముద్రము నీళ్ళతో నిండినట్లు భూమి అంతా ఆయన జ్ఞానముతో, విజ్డమ్ ఇస్ లైఫ్, విజ్డమ్ ఇస్ గ్లోరీ, విజ్డమ్ ఇస్ ఎటర్నిటీ. సో నీ చిత్తం పొలకొందరట్లు భూమి అందు. సో ఐ కెన్ వైండ్ ఇట్ అప్. Don't think like, how many years it will take. No. He's telling the season is ready. Wind it up. It's up to you to wind it up antunnadu. How great you can believe, I'm going to do that. You believe for your family in a big way. Okay? In a big way. So the glory is going to take over, and many people will be transformed by this sermon. And may God even do greater things, that what He's going to do with me may even do with you as well. Lord Jesus, bless them now. Heal them. What they are, ఏవైతే వాళ్ళు అడుగుచున్నారో, అబుదాబి, దుబాయ్, బెంగళూరు, whatever they are asking, Lord, speed up in glory. Today you said the harvest is white. What you're thinking? ఇదిగో అది తెల్లగా ఉంది, వెళ్ళి కోసుకో. Don't time, don't calculate, don't see the natural system. Forget the natural system. Forget it. Bring it back. Heal yourself. Hope for big things. Say, I have changed the system, and I sowed the big body, and I'm waiting for you to reap. ఒకడు కోసాడు, విత్తాడు, మీరు కోసుకోవాలా. Till now I'm not reaping greater works. The Lord is telling. నజరేయుడైన యేసయ్యా, పరిపూర్ణ స్వస్థత అందరికీ దయచేయండి. వారు అడిగినటువంటి దానికి సామర్థ్యాన్ని వారికి దయచేయండి. Those who are asking in Facebook for great things, oh Lord. Lord, we don't want cheap things, because you sowed your precious body in the ground, my Lord. The seed is too big. The God of galaxies has sowed his body. The God who can raise the dead in a word has sowed his voice to give you a powerful voice. The God who commanded wine to water to wine, fed 5,000, 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు, చేసిన దేవుడు, ఎంత సామర్థ్యము గల విత్తనాన్ని విత్తాడు నువ్వు అంత పంట కోసుకోవడానికి. He has sowed the supernatural in the natural to give you supernatural ability, to give you greater works. Father, ఎవరైతే గొప్ప కార్యాలు ఈరోజు వాక్యం విని ఈ సామర్థ్యం కోసమో ప్రార్థిస్తున్నారో, ఇది వారి జీవితంలో, అందుకే అడుగు వాటికి నువ్వు చూడ అత్యధికంగా ఈరోజు ఇది వారి జీవితంలో నెరవేర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.